అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సంచలనమే. సాధారణంగా క్రిస్మస్ అంటే శాంతి సందేశాలు, శుభాకాంక్షలు వింటాం. కానీ ట్రంప్ మాత్రం యుద్ధ గర్జనతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై అమెరికా సైన్యం విరుచుకుపడిందని, చచ్చిన ఉగ్రవాదులతో పాటు ప్రజలందరికీ మెరీ క్రిస్మస్ అంటూ ఆయన తనదైన శైలిలో ప్రకటించారు. క్రైస్తవుల ఊచకోతను అడ్డుకోవడానికి ఈ దాడులు జరిపించారని స్పష్టం చేశారు. అసలు నైజీరియాలో అమెరికా ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ట్రంప్ హెచ్చరికల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? నైజీరియా ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా శాంతి, ప్రేమ, ఐక్యతా సందేశాలతో నిండే క్రిస్మస్ వేడుకల వేళ ట్రంప్ మాత్రం ఉగ్రవాదంపై దాడులను ప్రస్తావిస్తూ సంచలన ప్రకటన చేశారు. నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులతో పాటు అక్కడి ప్రజలందరికీ మెరీ క్రిస్మస్ అంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో చేసిన ప్రకటనలో నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం తీవ్రమైన వైమానిక దాడులు నిర్వహించిందని వెల్లడించారు. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకునే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద గుంపులు గత కొంతకాలంగా నిర్దాక్షిణ్యంగా హత్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ హింసను నిలిపివేయాలని ముందే హెచ్చరించినా ప్రయోజనం లేకపోయిందని, అందుకే అమెరికా దాడులకు దిగాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి అమెరికా మాత్రమే చేయగలిగే పరిపూర్ణ దాడులు. నా నాయకత్వంలో తీవ్రవాదానికి ఎలాంటి చోటు ఉండదు అంటూ ట్రంప్ అమెరికా సైన్యాన్ని ప్రశంసించారు. అయితే ఈ దాడుల వల్ల ఎంతమంది ఉగ్రవాదులు మృతి చెందారు, పౌరులపై ఎంత ప్రభావం అనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. నైజీరియా పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. దేశ జనాభాలో ఉత్తర ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉండగా దక్షిణ ప్రాంతాల్లో క్రైస్తవులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ భౌగోళిక విభజనతో పాటు సామాజిక, ఆర్థిక అసమానతలు మతపరమైన ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఐసిస్, బొకో హరాం వంటి తీవ్రవాద సంస్థలు ఉత్తర, ఈశాన్య నైజీరియాలో హింసాత్మక కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. చర్చిలపై దాడులు, గ్రామాలపై ఆక్రమణలు, మతపరమైన హత్యలు తరచూ జరుగుతున్నాయి. ఇదే సమయంలో రైతులు, గొర్రెల కాపరుల మధ్య జరిగే భూ వివాదాలు కూడా మత, జాతిపరమైన రూపం దాల్చి పెద్ద ఎత్తున ఘర్షణలకు దారితీస్తున్నాయి. మొదట భూ సంఘర్షణగా మొదలైన ఘటనలు చివరికి మతపరమైన హింసగా మారుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నైజీరియాలో భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అమెరికా ఇటీవల నైజీరియాను కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ సిపిసి జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తున్న దేశాలను చేర్చుతారు. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడులు, మత హక్కుల హననం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ లిస్టులో నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా నైజీరియాలో క్రైస్తవులపై హింస రికార్డు స్థాయిలో పెరిగిందని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. నైజీరియాలో క్రైస్తవులను పెద్ద సంఖ్యలో హత్య చేస్తున్నారు. వారు తీవ్రమైన ముప్పులో ఉన్నారు. ఇకపై అలా జరగనివ్వను అంటూ ఘాటైన హెచ్చరికలు కూడా చేశారు. అవసరమైతే అమెరికా బలగాలను రంగంలోకి దింపుతామని, వైమానిక దాడులు చేస్తామని ప్రకటించారు. చెప్పినట్టే ఇప్పుడు ఆ దాడులు జరిగాయి. ఇదే ట్రంప్ నాయకత్వానికి నిదర్శనమని ఆయన అనుచరులు ప్రశంసిస్తున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా దాడులపై నైజీరియా ప్రభుత్వం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు పరోక్షంగా అమెరికా చర్యలను ఖండించారు. దేశంలో క్రైస్తవులపై వ్యవస్థీకృత హింస జరుగుతోందన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఉగ్రవాదులు ముస్లింలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని, సమస్య చాలా క్లిష్టమైందని తెలిపారు. నైజీరియాలో మత స్వేచ్ఛను కాపాడుతానని, అన్ని మతాల ప్రజలను రక్షించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని బోలా టినుబు
తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. మొత్తానికి క్రిస్మస్ వేడుకల వేళ అమెరికా, నైజీరియా మధ్య ఉగ్రవాదంపై చర్యలు, మత స్వేచ్ఛ రక్షణపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు ట్రంప్ ఉగ్రవాదంపై కఠిన చర్యలతో తన నాయకత్వాన్ని చాటుకుంటే, మరోవైపు నైజీరియా ప్రభుత్వం దేశ సార్వభౌమాధికారంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో అమెరికా ఆఫ్రికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది వేచి చూడాలి.